దెయ్యాలు తిరిగే అత్యంత భయంకరమైన స్కూల్ లోపలికి ఈరోజు అర్ధరాత్రి వెళ్ళబోతున్నాం. భయంకరమైన హాంటెడ్ ప్లేస్కి అయితే వచ్చాం. ఆ టీచర్ని ఒకరోజు బలవంతంగా 2-3 సార్లు ఎవరో కలిసి చేసి చంపేశారు. ఇది కొన్ని సంవత్సరాలు అవుతున్నట్టుంది. తేడా ఫస్ట్ దీంట్లో వచ్చింది గట్టిగా నాకేం చేయబట్టు సీరియస్గా. అవును, నేను చూడలేదు నిజంగా. ఇక కెమెరా ఆకంటావా? తేడా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోస్ట్ డేంజరస్ గోస్ట్ హంటింగ్ వీడియోస్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం మనం అయితే ఒక భయంకరమైన హాంటెడ్ ప్లేస్కి అయితే వచ్చాం. ఆ హాంటెడ్ ప్లేస్ కూడా ఒక స్కూల్ అనమాట. అసలు స్టోరీ ఏంటనేది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీతోటి. సో ఈ స్కూల్లో ఏం జరిగింది అంటే, ఒక టీచర్ ఉండేది. లైక్ ఏమంటే ఓల్డ్ స్కూల్లో ఒక ఆడమ్మాయి మాత్రమే టీచర్ ఉంది. ఈ బాగా లోపలికి ఉందన్నమాట ఈ స్కూలు, కొంచెం అడవి లోపలికి. ఆ ఆడమ్మాయి, ఆ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో, నేను స్ట్రైట్ టు ద పాయింట్కి వచ్చేస్తా. ఆ ఆమెని కొంతమంది సార్లు కలిసేసి, ఇక్కడే హాస్టల్స్ కూడా ఉంటాయి. ఆ టీచర్లు ఎవరైతే సార్లు అందరూ పడుకోవడానికి ఉంటాయి కదా గెస్ట్ హౌస్లు, ఇది కొంచెం అడవి లోపలికి ఉంది కాబట్టి ఆ టీచర్లు సార్లు అందరూ కూడా ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి. ఆ టీచర్ని ఒకరోజు బలవంతంగా 2-3 సార్లు ఎవరో కలిసి రేప్ చేసి చంపేశారు. ఇది స్కూల్లో లోపల మనం వెళ్ళబోయే దానిలో. అప్పటి నుంచి మూసేశారు అని చెప్పేసి కొన్ని పుకార్లు అయితే ఉన్నాయి. అవి నిజమా కాదా, లోపలికి వెళ్ళేసి ఆ ఆత్మ ఇంకా అక్కడ ఉందా లేదా, ఆ ఆత్మనే మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. సో ఆ కేసు ఏమైంది అంటే, ఆ టీచర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో హెచ్ఎం కూడా ఉన్నారంట. టీచర్ ఆత్మ ఏదైతే ఉందో ఇంకా ఈ చుట్టుపక్కల ఇదే స్కూల్లో తిరుగుతుంది. దాంతోపాటు పక్కనే దగ్గరలో ఎవరైతే ఫామ్ హౌస్లో వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళని అర్ధరాత్రి పూట డోర్లు కొడుతుందంట. బయటికి వెళ్ళి చూసేసరికి దూరంగా నడుచుకుంటూ ఎవరో శారీ కట్టుకుని వెళ్తున్నట్టు ఈ టైప్లో కనబడేదని చెప్పేసి చాలామంది చెప్పారు. నిజంగా అసలు ఆ టీచర్ ఆత్మ ఎక్కడ ఉందా, టీచర్ ఆత్మ ఎక్కడ ఉందా, లేదంటే అంటే పక్కన సౌండ్లు వస్తున్నాయి గైస్, ఆ టీచర్ ఆత్మ ఎక్కడ ఉందా, లేదంటే ఎవరైనా పిచ్చి వాళ్ళు తిరుగుతున్నారా, ఒక ఆడామె పిచ్చి వాళ్ళు ఆ టైప్ ఇది ఉంటారు కదా. సో ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి కనిపెడదాం. ఒకవేళ అది పిచ్చిది అయి ఉంటే కనుక లోపలికి వెళ్తే మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తుంది. ఆత్మ అయితే ఎంతమంది ఉన్నా లేపుకెళ్ళిపోద్ది. సరే చూద్దాం బాబాయ్, నేను ఇద్దరం అయితే లోపలికి వెళ్తున్నాం, ఏం జరుగుద్దో చూద్దాం. బాబాయ్, నువ్వు ఫస్ట్ టైం అనుకుంటే ఇంత పెద్ద హాంటెడ్ లొకేషన్కి వచ్చేది. ఇంతకుముందు హాస్టల్కి వచ్చావు కదా. అవును, అదే గర్ల్స్ హాస్టల్. దానికన్నా పెద్దదేలే, కొంచెం కేర్ఫుల్ ఉండు. ఓకే, ఏమైనా సౌండ్లు వచ్చినాయి అంటే నాకు చెప్పు, అటు పక్కకి వెళ్ళిపోక ఫాస్ట్గా. ఓకే, ఎందుకంటే అది ఏదైనా అయ్యి ఉండొచ్చు పిలవడానికి. నువ్వేనా ధైర్యం, నువ్వు ఉన్నావుగా. నాకు నువ్వు ధైర్యం, నీకు నేను ధైర్యం, ఇద్దరు ఒకళ్ళు. ఓకే, బాబాయ్ అవును, లోపలికి వెళ్ళి గేటు ఎదరుందనుకుంటా, అప్పుడు దాకా ఇవి చూపించేలాగా. బాబు ఇక్కడికి వెళ్ళని చూపించు. ఛానల్ అయినట్టుంది వదిలేసి. అదిగో స్కూల్ ఉంటాయి కదా బల్లా.
ఇటు పక్కకి జనాలు వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్నట్టుంది. లైక్ ఎలా అంటే కరోనా టైంలో ఎవరైతే పేషెంట్లు ఉంటారో ఆ 3 years కూడా ఇందులోనే పేషెంట్లు పెట్టేవారంట. స్కూల్ క్లోజ్ చేసిన తర్వాత ఆ పేషెంట్లను పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని వదిలేశారు కరోనా లాక్డౌన్ ఓపెన్ అయిపోగానే. సో ఈ స్కూల్లో కరోనా పేషెంట్లు కూడా ఉండేవాళ్ళు అనమాట. మీకు తెలిసిందే కదా, కరోనా పేషెంట్లు అంటేనే అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎన్ని చావులు జరిగాయి అనేది. కొన్ని ఇప్పుడు లైక్ ఎలా అంటే ఒక 100 మంది పేషెంట్లకి ఇందులో గదుల్లో పెట్టినా సరే కనీసం ఒక 10-15 మంది అయినా చనిపోయి ఉండరా. సో ఎన్ని ఆత్మలు ఉన్నాయి, ఎన్ని రకరకాలు ఇక్కడ ఉన్నాయి అనేది మనకైతే ఏమాత్రం ఐడియా లేదు. లోపలికి వెళ్ళాలి. దీనికి అన్ని గదులు తాళాలు వేశారు, ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు అనేసి. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే ఒక సీక్రెట్గా ఇక్కడ ఉన్న లోకల్ అబ్బాయి ఒక అతను చెప్పాడు, మేము లోపలికి వెళ్ళి దెయ్యాలు ఉన్నాయా లేదా ఆ కరోనా పేషెంట్లని పెట్టిన వార్డులోకి వెళ్ళేసి చెక్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. అంటే ఒక సీక్రెట్గా ఎవరో దొంగలు అయితే పగలగొట్టారంట లాక్ని. బ్యాక్ సైడ్ కొంచెం ముందుకెళ్తే ఉందన్నమాట, దానిలోంచి లోపలికి వెళ్దాం. మేము లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక్కటి కానీ ఎవరైనా లాక్ చేశారంటే మాకు బయటికి రావడానికి దారే ఉండదు. ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్. ఎందుకంటే అన్ని తాళాలు వేసి ఉన్నాయి కాబట్టి. ఏయ్ బాబే, ఎవరది? సౌండ్ అక్కడి నుంచి వచ్చింది. లోపల ఇదేనా ఎంట్రీ అన్నా? ఇదే ఇదే అది. బాబు ఎవరైనా ఉన్నారా లోపల? లైట్ ఎక్కించు బాబాయ్, నా కళ్ళకు కూడా వస్తుంది లైట్గా. ఓకేనా? రాదు, వదిలే రాదు, టైట్ ఉందిగా. చింటూ సౌండ్ వచ్చింది అటు. ఏదో సౌండ్ వచ్చింది అటు సైడ్. గజ్జల చప్పుడు వినపడిందా నీకు? అవును గైస్, ఇద్దరమే డేర్ చేస్తున్నాం. అసలు లోపల ఏముందనేది అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో దెయ్యం తిరుగుతుంది, డోర్లు కొడుతుంది, ఇందులోంచి అరుపులు వస్తున్నాయని చెప్పారు. కానీ ఇక్కడ ఎవరో పిచ్చి తిరుగుతుందని కూడా ఒక అతను అయితే చెప్పాడు. మరి ఏది నిజం, ఎంతవరకు ఏది నిజం అనేది మనకైతే తెలియదు లోపలికి వెళ్ళే వరకు. పర్లేదుగా బాబాయ్, ఇద్దరమే ఉన్నాం. ఒకడు ఉంటే కొట్టేద్దాం కదా ఒకవేళ మనల్ని అటాక్ చేస్తే. దెయ్యం కాకుండా పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ దెయ్యం ఉండి మనల్ని ఏమైనా చేస్తే మనం ఏం చేయలేం. అవును, లోపలికి వెళ్తున్నాను. బాబాయ్ ఆ రూమ్లో చూపించి లెఫ్ట్ సైడ్ వెళ్ళు. ఏ ఎవరది? ఈ రూమ్ నుంచి వచ్చింది సౌండ్. అటే వచ్చింది పక్క. చూడు డోర్ ఓపెన్ ఉంది చూడు. బాబాయ్ ఇటు వస్తుంది. అయ్యో ఏయ్ చింటూ, అదిగో 2 విధాలుగా వస్తుంది. తేడా ఉంది, చాలా చాలా తేడా ఉంది. బ్యాక్ 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 చాలా చాలా తేడా ఉంది. విన్నావా సౌండ్లు అటు ఇటు? ఏమైంది? ఏదైనా రాయి దొరుకుద్దేమో అని చూస్తున్నా. రాయా? అంటే ఎవరన్నా సడన్గా అటాక్ చేసినా. ఇది ఏలేదు బాగా. రాయి తీసుకొద్దామా? డేర్ చేయాల్సింది, నేను వచ్చాను కదా. ఖచ్చితంగా ఎవరు అన్నాడు బాబాయ్. సైకో అంటావా? నువ్వు కెమెరా ముందుకు మాత్రమే పెట్టు, సరేనా? కానీ నువ్వు పిచ్చావాడన్నా చూడు, ఆవిడేమో కుట్టేస్తే డైలీ పరిస్థితి.
కర్రనే పట్టుకోవాల్సింది మనం. ఈ ఎక్స్ట్రా లైటు నీ దగ్గర పెట్టుకో. ఓకే. జోబులో. రైట్ సైడ్ చూపించు. బాబేటి మనం వేసిన సౌండ్ అలా వస్తుంది అంతే. ఇక్కడ ఇందాక చాలా పెద్దగా వచ్చింది కదా. టూరిస్ట్ ఎవరో టూరిస్ట్ బాబా ఎవరో వచ్చారు కదా. చూడు మన కారు అక్కడ ఉంది. కారు అక్కడ ఉంది కానీ ఎవరు వచ్చారు? ఏమో సౌండ్ రాగానే వచ్చాం మనం. ఇదిగో అయ్యి బాబాయ్. చింటూ పోదామా? వెళ్ళిపోదామా ఏంటి ఇక్కడ నుంచి? ఇంకెవరైనా పిలుచుకొద్దామా? ఎవరిని ఉంటే బాగుంటుంది కానీ ఒకసారి ఫోన్ చేయి. ఎవరైనా ఉన్నారేమో ఈ టైంలో ఎవడొస్తాడు? మనం గోష దెయ్యాల టైంలో. నడు మనం వెళ్దాం. ఎట్లయితే 5 అయితే అవుతుంది కానీ నడు తెగిద్దాం. గైస్ మీరు జాగ్రత్తగా వింటే కనుక గజ్జల చప్పుడు అయితే చాలా దారుణంగా వినపడుతుంది అక్కడ. తేడా తేడా సౌండ్ వస్తుంది. ఈ రూమ్లోకి వెళ్దాం. ఫస్ట్ దీంట్లో వచ్చింది కదా సౌండ్. ఏంటి స్కూలే కదా ఇది? ఇక్కడ చూడండి. డోంట్ యూస్ అబ్యూస్ వర్డ్స్. వీ షుడ్ కీప్ అవర్ క్లాస్ రూమ్ క్లీన్. స్కూల్ కదా, మనం కూడా అలాంటివి మాట్లాడాలి. గలీజ్ మాకు సౌండ్ ఇంట్లో నుంచి వచ్చింది. ఫస్ట్ సౌండ్ ఇంట్లో నుంచి వచ్చింది కదా. ఇక్కడే కట్ చేసినప్పుడు అది అంతా పడుతుంది. జాగ్రత్త. ఎవరది? మర్యాద మీరు ఎవరో చెప్పండి. మీరు ఎవరా బాబు? అసలు ఎవరమ్మా మీరు? లెఫ్ట్ రైట్ స్ట్రైట్ మొత్తం చూపించు బాబు. ఓకే సార్ ఫాస్ట్. రైటు బాబోయ్. ఏంటిది ఎప్పుడు లేదు. స్టార్టింగ్లోనేనా? నిజంగా ఊరోళ్ళు చెప్పింది నిజమే అంటావా? గైస్ మీరు జాగ్రత్తగా వినండి. మా చుట్టుపక్కల ఇంకా గజ్జల చప్పుడు వినపడుతుంది. అది మా దగ్గరలోనే ఏదో ఒక గదిలో ఉందన్నమాట. గైస్ ఊరోళ్ళు చెప్పింది నిజం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు కళ్ళ ముందే ఆ డబ్బా ఎలా పడిందో అర్థం కావట్లేదు నాకు. ఈ రూమ్లో గజ్జలు సౌండ్ చూడు. సీరియస్గా ఏమో ఉంది అసలు. ఏంటంటే ఇది బాబాయ్ కరోనా టైంలో ఆక్సిజన్ మాస్క్ లాంటివి అంటారు. ఇప్పుడు ఏముండదు కదా వైరస్. చెప్పలేము. జాగ్రత్త. ఏ ముట్టుకోకు, టచ్ చేయకుండా ఉంటాం బెస్ట్. మనం గ్లౌజ్లను వేసి రావాల్సిన చేతికి కదా. ఇగో సైన్స్ ల్యాబ్ అంట. ఏంటంటే ఏమో చెట్టు భయమేస్తుంది నాకు. దెయ్యం అంటే గజ్జల సౌండ్ వస్తుందా? అర్థం కాలే బాబాయ్. దెయ్యం అంటే గజ్జల సౌండ్ వస్తుందా? అన్ని దెయ్యాలు కదా, కొన్ని విచిత్ర దెయ్యాలు ఉంటాయి బాబాయ్. బాబోయ్ ఎవరన్నా బాబు? చింటూ నాకు ఏదో తేడా ఉంది చింటూ. ఎవరైనా ఉన్నారు ఇక్కడ?
మిమ్మల్ని అడిగేది మర్యాదగా చెప్పండి. మీరు ఆత్మ లేదంటే మనిషా? మాకు ఏదైనా క్లారిటీ ఉండాలి కదా. బాబాయ్ నువ్వు ఇక్కడ ఉండు, లైట్ రప్పించుకొని నేను కట్టేస్తున్నాను. వెళ్తావా చింటూ? జాగ్రత్త. వచ్చేటప్పుడు లైట్ వేయించాను. రానా? రే బాబు ఎవరో గట్టిగా నాకేం చేయబట్టుకుని. సీరియస్గా? అవును, నేను చూడలేదు నిజంగా. ఇక కెమెరా చూస్తున్నాను, ఇది వెనక చూస్తున్నాను. ఎవరో మనిషి ఉన్నారు అక్కడ అనుకుంటున్నా. అవునవును, ఏంటిది టీషర్ట్ అంటుకుంది ఏమన్నా? అవును అంటుకుంది అలాగా తెలియడానికి ప్రూఫ్. పడే ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది. చింటూ నేనైతే వెనకాల చూస్తున్నాను, నువ్వు అరిసేదాకా నాకు తెలియదు. ఎడిటింగ్ అది అది పట్టుకోగానే నేను ఇమీడియట్గా వెనక్కి వచ్చాను. సైకో అంటావా? పిచ్చవాడు పిచ్చవాడంటావా? చెప్పారు కదా సైకో పిచ్చోడు అమ్మాయి ఎవరో ఉందని చెప్పేసి. చింటూ నాకేది భయం వేస్తుంది చింటూ. కానీ దెయ్యం అయితే టీచర్ చనిపోయింది. టీచర్ దెయ్యం అయితే ఇప్పుడు నీకు పట్టుకున్నట్టు ఏం తెలియదు కదా. కొన్నిసార్లు తెలుస్తుంది. నేను ఇంకా వెనకాల చూస్తున్నాను, నిన్ను ఎవరో పట్టుకొని లాగినట్టు. నువ్వు అరిసేదాకా నాకు తెలియదు, చూడలేదు నేను. రికార్డ్ అయ్యి ఉంటుంది వీడియోలో. బాబాయ్ ఒకసారి ఇందులో కదా బొమ్మలన్నీ పిల్లలు వేశారంట. ఎక్కడ? ఏమో బాయ్, అదేం బస్ అది? ఎప్పుడుదో సిమెంట్ బస్తా గడ్డ కట్టేసింది అందులో. మనం ఏం టచ్ చేయకుండా కష్టం. నేను ఎవరు పట్టుకుని లాగేసింటారు, నాకు అదే భయం వేస్తుంది. ఇక ఇట్లా ఇక్కడ ఏంటో చూడు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదో స్కూల్కి సంబంధించింది. బాబాయ్ మనం లేట్ చేయడం ఆపేసి ఇంకా ఇట్లా ఇటు నుంచి వెళ్ళొద్దామా లేదంటే ఈ రూమ్లోనే కదా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. నేను ఎవరో పట్టింది, అదే పట్టుకున్నట్టు లాగారన్నావు. బాబాయ్ ఈ మెట్లు ఎక్కడికి వెళ్తాయి? ఇంకెన్ని ఫ్లోర్లు ఉన్నాయి అంటే ఇక్కడ. ఇది ఆ గదిలో ఒకే గదికి రెండు ఉన్నాయి. అవును, ఇక ఇది అది సేమ్. ఇదేంటిది? రూమ్ నెంబర్ 8B. మిషన్ రూమా? చూసాగా ఒకప్పుడు ఎంతో వందల మంది పిల్లలు చదువుకున్న స్కూల్ ఇలా అయిపోయింది. పెద్ద సౌండ్. నువ్వు అలా పరిగెట్టకు చింటూ, భయం వేస్తుంది నాకు. రైట్లో ఇట్లా డిజిటల్ రూమ్ నెంబర్. అదేదో పడుంది కింద చెట్టు ఆకేమో. అవి ఇట్లా ఆకుని చూపించి నాకు ఎందుకో తేడా పడుతుంది. ఆకేనా? ఏది ఆకంటావా? ఏమో అది తేడాగా ఊగింది, అందుకని నాకు డౌట్ వచ్చింది. తేడా తేడా ఉందా?
వెళ్దామా మరి? ఇక్కడ ఏదో రూమ్ ఉంది కదా, ఎక్కడ? ఇదిగో లోపలికి వెళ్దామా? సరే నడు నడు. భయమా కృష్ణుడు. ఇక్కడ ఏదో ఉందో బాయ్. బాయ్ చెప్తా 100%. నాకు ధ్యానం వచ్చింది నాడు. సైకో అని అర్థమైపోతున్నట్టుంది నాకు. ఇదిగో పిచ్చిది దొరికితే మాత్రం. ఏ పిచ్చిదానా, నువ్వు మనిషివని అర్థమైంది, నాకు ఇంకా అర్థం కాలేదు. కావాలని అంటున్నా దాన్ని. ఓకే నువ్వు మనిషివా? మనిషివని అర్థమైంది, బయటికి రా, మమ్మల్ని భయపెట్టించాలి. అర్థమైందా? బాబు లోపలికి వెళ్దామా? లోపలికా? నడు వెళ్దాం. అది కొంచెం దూరం ఉందో, కొంచెం దూరం. భయపడికే, నాకు భయం వేస్తుంది. అది నడు. స్లోగా కంగారు పడుతూ. లేనిపోని అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. మా ఇంటిరే కదా చూస్తే కింద వెనక పెట్టి చెడు భయం వేస్తుంది. కెమెరా అటు పెట్టు, ఎలా ఉందో చూద్దాం. టీవీ రండి, ఇది టీవీ రండి. బాబాయ్ ముందుకెళ్దాం. ముందుకా? అదే చూద్దామన్నావు కదా, ఆకు ఏదో. ఇది అడుగుతుంది పెట్టనుకుంటా. షూ షూ. బాబాయ్ కెమెరా నాకు ఒకసారి బా, బ్యాటరీ ఎంత ఉందో చూస్తా. తీసుకో బాబాయ్. ఉందా ఛార్జింగ్ సరిపోతా? చాలు, ఇదిగో. ఇంకొక 2-3 ఎపిసోడ్లు వస్తుంది అంటే చాలా తిరగాలి కదా, 2-3 గంటలు వస్తుందని ఐ మీన్ అర్థం. చిన్న రూమ్ అనుకోండి, చిన్న రూమ్ అనుకోండి. ఇది ఏంటిది? గైస్, నేను బోల్డ్ని గోల్కొండ కానీ లేదంటే రియా పాప కానీ రకరకాల దెయ్యాలు పోస్టంటిక్ ప్లేసులు చూసా, కానీ ఒక స్కూల్లో చేస్తుంటే ఒక రకమైన వైపు వస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఒకసారి నేను స్కూల్లో పడుకుంటూ పోయేవాడిని. నిద్రపోతే అందరూ బెల్ కొట్టిన తర్వాత వెళ్ళిపోతారు కదా పిల్లలు. అయితే వార్డెన్ వచ్చి డోర్లన్నీ లాక్ చేయడానికి 1 గంట టైం గ్యాప్ ఉంటుంది అనమాట. బెల్ కొట్టిన తర్వాత ఈవినింగ్ 4 o'clockకి పిల్లలందరూ వెళ్ళిపోగానే నేను ఒక్కడిని ఉండిపోయేవాడిని. ఆ పడుకుని అలాగే లేచిన తర్వాత చుట్టూ ఎవరు ఉండేవారు కాదు. జస్ట్ నా ఒక్క క్లాస్లోనే ఎవరో లేకుండా నేను అక్కడ కూర్చొని ఉంటే నాకు వణికేదనమాట. బ్యాగ్ తీసుకుని
ఏం బుక్స్ అక్కడ బయట పెట్టుకుంటాం కదా చదువుకోవడానికి, అవి కూడా లోపల పట్టుకుని పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయేవాడిని. అలాంటిది ఎంటైర్ స్కూల్ 30-40 గదులు, ఒక్క మనిషి కూడా లేడు మేత్రం తప్ప. జస్ట్ ఇమాజిన్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. కుక్క వస్తుందండి. కూర్చోడు చిన్న పాపని తీసారా? పాప బొమ్మ. బాబాయ్ అసలు ఇది మనిషి అంటావా దెయ్యం అంటావా? చూసావా నువ్వు? అమ్మ తోడు ఎలా ఉందంటే అది బాబాయ్ చూసావు, అది మనిషి అది మాట్లాడలేదు. నన్ను ఇబ్బంది పెట్టి మాట్లాడు. అదేంటో క్లారిటీ తెచ్చుకోవాలి బాబాయ్. ఎక్కడ ఉండు, కెమెరా అలాగ పట్టుకో. చింటూ జాగ్రత్త, అది ఎవరో తెలుసుకోకుండా వెళ్తావు నువ్వు. అదేంటో తెలియదు కదా. బాబాయ్ గైస్ నా వల్ల అయితే అవ్వట్లేదు, కొన్ని వాటర్ తాగి మళ్ళీ లోపలికి వెళ్తాం. బాబాయ్ వీడియో కట్టే బాబాయ్. గైస్ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడక్కడే అయిపోలేదు, లోపలికి మళ్ళీ వెళ్ళామన్నమాట వాటర్ తాగిన తర్వాత. సో భయంకరమైన సిచ్యువేషన్ ఇంకా సీన్స్ అయితే ఎదురైనాయి. అసలు ఎంత భయంకరంగా ఉంది అంటే ఆ సిచ్యువేషన్ అనేది. సో పార్ట్ 2లో అయితే చూసి తెలుసుకోండి. అండ్ పార్ట్ 2 కమింగ్ సూన్ అనమాట. డే ఆఫ్టర్ టుమారో ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే ఒక్కోసారి రాదనమాట. మీరు ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెడతా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అవ్వగానే. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి వెళ్ళండి గైస్, అస్సలు మర్చిపోవద్దు. సో ఇదే ఇంతకన్నా భయంకరంగా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఆల్రెడీ ఆ వీడియో అయితే ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. డే ఆఫ్టర్ టుమారో అప్లోడ్ చేస్తాను. టాటా బై బై గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.